రేకులు విసిరితే ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు తగులుతాయి అనిపించింది. అంత అక్కడి నుంచి వస్తా ఉంటే పూలు కాదు, పూల రేకులు, పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది. మీ ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నా. కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చాల్సిన సభ ఇది. రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు.